Happy Teachers Day, sir. BMT బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కిమ్స్లో స్థాపించారు డాక్టర్ నరేంద్రనాథ్ తోట అండ్ హిజ్ ఎంటైర్ డాక్టర్స్ అండ్ అదర్ పారామెడికల్ ఆల్. అది దినదినాభివృద్ధి చెంది ఈరోజు 10 సంవత్సరాల తర్వాత 150 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే చాలామంది పిల్లలు వాళ్ళందరికి కూడా కొంతమంది ఎఫర్డబిలిటీ కూడా లేనప్పుడు వేరే సోర్స్ ద్వారా కానీ హాస్పిటల్ ద్వారా కూడా ఇవన్నీ మనం ఫైనాన్స్ సమకూర్చి వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈరోజు 10 సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్ కూడా సర్వైవ్ ఇక్కడికి వచ్చారు. అంటే మనం ఇలా 70-80% సక్సెస్ రేట్ అనేది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఉండాలి అని అంటే ఆ టీం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తే తప్ప అంత సక్సెస్ రేట్ రాదు. డాక్టరే కాకుండా నర్సెస్, జూనియర్ డాక్టర్స్, క్లాస్ 4 ఎంప్లాయీస్, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కష్టపడితేనే ఈ అవుట్కమ్ అనేది వస్తుంది. అదేవిధంగా పేషెంట్ అటెండర్స్ కూడా చాలా వరకు డాక్టర్ చెప్పినట్టు పాటించి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇవన్నీ కూడా తీసుకొని మంచిగా అభివృద్ధి చెందారు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మన థాలసీమియా, లుకీమియా వీటన్నిటిలో కూడా ఎవరికైతే మందుల వల్ల నయం కాకుండా ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది అల్టిమేటు. చాలామంది దాని గురించి వర్రీ కాకుండా ఉండాలి. ఎప్పుడు కూడా మనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంట్లో పేషెంటు, అదేవిధంగా పేషెంట్ అటెండర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యాన్సర్ అని అంటే క్యాన్సిల్ అనే ఒక పదంలో జీవితంలో మనం బ్రతికాము. అలాంటి దాన్ని ఆ క్యాన్సర్ వచ్చి 10 years కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యంగా స్కూల్కి వెళ్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో ఉన్నారు, అదేవిధంగా మంచి జాబ్స్ చేస్తున్నారు. కాబట్టి ఏ రోజు కూడా మీరు క్యాన్సర్ వచ్చిందన్న భయం అనేది లేకుండా మనం కిమ్స్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మంచిగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. దీంట్లో అమెరికాతో పోలిస్తే మన ఖర్చు ఒక 10%. కానీ అమెరికా కన్నా కూడా ఫాస్ట్గా బెటర్గా ట్రీట్మెంట్ అనేది మన నరేంద్రనాథ్ తోట ఒక ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కిమ్స్ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతుంది. అతను యాంబిషను ఒక 1000 ట్రాన్స్ప్లాంట్స్ చేయాలి అని, అలా పేదరికం కాకుండా, మధ్యతరగతి కాకుండా, రిచ్ పీపుల్కి కాకుండా ఎవరు వచ్చినా కూడా ఎఫర్డబుల్ ఉన్నా ఎఫర్డబుల్ లేకపోయినా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సోర్సెస్ అందించి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి అది డెఫినెట్గా ఒక 10 yearsలోనే అచీవ్ చేయగలడని నమ్మకం నాకుంది అతని యొక్క హార్డ్ వర్క్ని బట్టి. ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల క్రితము ఇదే టీచర్స్ డే నాడు మా ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామందికి పేషెంట్స్కి సేవలు అందించాం. కానీ ఈ సక్సెస్కి బిహైండ్ మా బాస్ భాస్కరరావు సార్ ఎంతో సపోర్ట్తోనే ఇదంతా చేయగలిగాము. అండ్ ఇప్పుడు డాక్టర్ అభినయ్ కూడా తను ఈరోజు లేరు ఇక్కడ, బట్ ఈ ఇద్దరి సపోర్ట్ వల్లనే ఇంత దూరం రాగలిగాము. ఇదే కాకుండా ఈ సక్సెస్కి కారణము మొదట నా టీచర్స్ కూడా, ఎందుకంటే ఎంబీబీఎస్లో ట్రైనింగ్లో నా చేసిన టీచర్స్ కానీ, ఎండీలో నా టీచర్స్ కానీ, నిజామ్స్లో డాక్టర్ రఘునాథరావు సార్, డాక్టర్ సదాశివులు వీళ్ళందరూ కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణమైన నా టీచర్స్. ఈ టీచర్స్ డే నేను అందరికీ హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. కొంతమంది ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రయర్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయారు. సో వాళ్ళందరికీ కూడా నా పర్సనల్ విషెస్, హ్యాపీ టీచర్స్ డే సార్. అండ్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ కావాలంటే పేషెంట్స్ సపోర్టు, పేషెంట్ ఫ్యామిలీ సపోర్టు చాలా ఇంపార్టెంట్. సో మా సక్సెస్ ఎంత వచ్చినా సరే ఇది లేనిది ఏది కూడా సక్సెస్ కాదు. అంతేకాకుండా ఒక పేషెంట్ సక్సెస్ కావాలంటే డోనార్స్ స్టెమ్ సెల్స్ ఇస్తేనే ఈ పేషెంట్స్ అనేది సర్వైవ్ అవుతారు. సో ఎంతైతే సక్సెస్ పేషెంట్స్ డాక్టర్స్ ఉంటుందో డోనార్స్ కూడా అంతే సక్సెస్. సో ఈ సందర్భంగా నేను ఒకటి ఇంపార్టెంట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, క్యాన్సర్స్ వచ్చినా ఈ రోజున్న టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు లుకీమియాస్ కాకుండా థాలసీమియాస్, సికిల్ సెల్ డిజీజెస్ వీటికి చాలామందికి క్యూర్ ఉన్నాయి, అంటే జబ్బు కంప్లీట్గా నయం చేయవచ్చు అని చాలామంది తెలియదు మనకి.
సో ఈ సందర్భంగా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల 100లో 90% మన ఆ జబ్బుని క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఈ టెక్నాలజీ, ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోగలిగితే మనకి చాలామంది పేషెంట్స్ని లైఫ్ మనం చేంజెస్ చేయవచ్చు. ఇంతేకాకుండా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా మనం అడాప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మన హాస్పిటల్లో కూడా కార్టీ సెల్ థెరపీ అనేది కొత్త ఇమ్యూనోథెరపీ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ లాస్ట్ 2 yearsలో ఇండియాలో అప్రూవ్ అయింది. మన సెంటర్ ఇండియాలో వన్ ఆఫ్ ది సెంటర్ రికగ్నైజ్డ్, అండ్ ఇది కూడా మన హాస్పిటల్లో చేయడం స్టార్ట్ చేసాం. సో ఓల్డెస్ట్ టెక్నాలజీ టు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ అడాప్ట్ చేసుకొని అన్నీ యూజ్ చేసేసుకొని వీఆర్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ టు ద పేషెంట్స్ ఈ కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతానికి.